నీకు కొద్దిపాటి ఇల్లుందా? సొంత ఇల్లుందా? కనీసం అద్దెకన్నా ఒక నివాసం ఉందా? అద్దె కట్టుకునే స్తోమత ఉందా? బ్రతకడానికి అంత ఉద్యోగం ఉందా? 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని భార్య బిడ్డలు కొదువు లేకుండా పోషించుకునే పొజిషన్ ఉందా? దేవునికి స్తోత్రం. అందును బట్టి తృప్తి చెందు. ఒకవేళ అవి కూడా లేవా, అయితే ఇవ్వమని ప్రార్థించు, దేవుడు ఇస్తాడు. అన్యాస్తుడు కాడు. నాస్తికుడిగా సాయం చేసినోడు నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నీకు కావలసిన అన్న వస్త్రాలు, నివాసము, నీ పిల్లల భవిష్యత్తు కావలసిన సహాయం నా తండ్రి తప్పకుండా నీకు అందిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాదు ఇంకా 10 రోజులకైనా నీకు దారి చూపిస్తాడు దేవుడు. అసలు ఆ చింతే వద్దు నీకు. సహజంగా మీలో ఒక తపన ఉంటుంది, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని, సంపాదించాలని వాళ్ళ కోసం డబ్బు ఆస్తులు కూడబెట్టాలని ఆరాటపడతావు. నేను చెప్తున్నా, బిడ్డలకి కష్ట సుఖాలు నేర్పకుండా, శ్రమానుభవం నేర్పకుండా వాళ్ళని సుఖపెట్టాలని నువ్వు కొప్పేసే ప్రతి రూపాయి వాడి నాశనానికి ఉపయోగపడిద్ది. ఎందుకంటే కష్టం విలువ వాడికి తెలియదు. లేమి, దరిద్రత, వస్త్రహీనత, ఆకలి బాధ అనే వాడికి తెలియవు. అవన్నీ నీకు తెలుసు. నువ్వు పడ్డావు, రూపాయికి రూపాయి కూడబెట్టావు. కష్టం విలువ నీకు తెలిసిద్ది, శ్రమ విలువ నీకు తెలిసిద్ది, డబ్బు విలువ నీకు తెలిసిద్ది. కానీ అప్పనంగా సంపాదించి పెట్టావు, తిరిగే వాడికి తెలియదు. ఫలితంగా వాడికి ఎక్కడలేని వ్యసనాలని అబ్బుతాయి. అందుకే చెబుతున్నాను, పిల్లల కోసం తండ్రులు కూర్చడం తప్పని నేను అనట్లేదు. కానీ కొద్దిగా పిల్లలకి కాస్త లేమి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమానుభవాలు, నువ్వెంత కష్టపడుతున్నావో, తల్లి ఎంత కష్టపడుతుందో బిడ్డలకు కాస్త అవగాహన కల్పించండి.